రాష్ట్ర చరిత్రలోనే చారిత్రాత్మక విజయాన్ని వైఎస్ జగన్ సాధించారు. 6 ఏళ్ల క్రితం మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు రాష్ట్ర చరిత్రలో కని విని ఎరుగని రీతిలో 175 అసెంబ్లీ స్థానాలకు గాను 151 చోట్ల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. మొత్తం 25 లోక్సభ నియోజకవర్గాల్లో 22 చోట్ల ఎంపీలు గెలిచి చరిత్ర సృష్టించారు. అలాగే ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసిన మరుక్షణమే తానిచ్చిన మాటకు కట్టుబడి వృద్ధులకు పింఛన్ను 2250కి పెంచుతూ జగన్ తొలి సంతకం చేశారు. మంత్రివర్గం కూర్పులో తనదైన శైలిని ప్రదర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు 50% పైగా మంత్రి పదవులను కేటాయించి రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నడూ లేని విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, కాపు, మైనారిటీలకు 5 ఉప ముఖ్యమంత్రి పదవులిచ్చి సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించారు. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్గా భావిస్తానని తొలి రోజే ప్రకటించిన జగన్ అందులో పేర్కొన్న నవరత్నాల అమలుకు అనుగుణంగా చర్యలు ప్రారంభించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినేటెడ్ పదవుల్లో 50% అవకాశం కల్పిస్తూ చట్టం చేశారు. అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. మహిళల భద్రత కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా దిశ చట్టం తీసుకువచ్చారు. చట్టంగా కేంద్రం ఇంకా ఆమోదించకపోయినా చట్టం స్ఫూర్తిని 100కి 100 అమలు చేశారు. One exercise which will give safety to the women. Within 6 minutes you have a police vehicle attend to the scene just by shaking the phone. That is the confidence that Disha app gives.